ఒకసారి గీ మాటలు వినండి. ఇవి అడిగితే నొప్పి అవుతుంది, ఇవి మాట్లాడితే బాధ అవుతుంది, వీటి గురించి అడిగితే తట్టుకోలేరు. ఒకసారి చూడండి. రుణమాఫీ అని చెప్పి రేవంత్ రెడ్డి అన్న మాటలు నేను నిన్న కూడా గుర్తు చేసిన మీకు. ఆయన చేసిన ప్రచారం ఎందుకు 2 లక్షల వరకు 100% కంప్లీట్ అయిపోయింది. 2 లక్షల రూపాయల వరకు బ్యాంకుల్లో 2 లక్షల రూపాయల రుణమాఫీ తీసుకున్న వాళ్ళు సంపూర్ణంగా పూర్తి అయిపోయినరు. నేను సన్నకారు మాకు రుణమాఫీ కావాలి ఖచ్చితంగా. ఈ రుణమాఫీ అనేది ఈ బ్యాంకుకు 2 లక్షలు మాఫీ చేస్తున్న రేవంత్ రెడ్డి గారు అన్నారు. సరే, ఆయన అన్న ప్రకారమే వాళ్ళు ఇచ్చారు. 2 లక్షలు మాఫీ చేస్తున్నారు. మీ ఆశతోటి అందరం ప్రతి రైతు కానీ కూలీలు కానీ ప్రజలంతా రేవంత్ రెడ్డి గారు గెలవాలని ఆలోచన చేసి గెలిపించినాం. గెలిపించిన తర్వాత మీరు ఆశతోటి 2 లక్షలు మాఫీ అనే వరకు మీరు 2 లక్షల రుణమాఫీ బ్యాంకుకు మీరు విచారించండి. అరే బాబు, ఈ 2 లక్షలు ఈ పైసలు పైసలు మీరు కట్టుకుంటే నేను ఈ 2 లక్షలు మాఫీ చేస్తానని చెప్పి ఇక రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కలెక్టర్కి కానీ బ్యాంకు ద్వారా కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ 2 లక్షల మీరు చూసుకోండి, కనుక పైసలు మేము కట్టుకుంటాం. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే నేను నాకు 2 లక్షలు మాఫీ చేస్తాను. నాకు ఏది తెలియక నా ప్రగతి భవన్ అనేది నాకు తెలియదు. ఈ గాంధీ భవన్ అంటే ఎక్కడ ఉందని ఆలోచనతో గాంధీ భవన్ కాడికి వచ్చిన. స్పష్టంగా నాకు 2 లక్షల రుణమాఫీ నేనే కాదు, పేద ప్రజలు చాలామంది ఉన్నారు. నాకు స్పష్టంగా రుణమాఫీ చేయాలి. నేను ఒక రైతును. నేను బోనసు స్పష్టంగా 55 క్వింటాలు 80 కిలోలు అమ్మిన స్పష్టంగా. అయితే దానికి బోనస్ కూడా ఇంతవరకు రాలే. సరే, సన్నోట్లకు అన్నావు, పోచినావు, కొట్టినావు, చేసినావు. సరే, 500 బోనస్ వస్తుంది కదా అని చెప్పంటే బోనస్ కూడా రాలే. ఇది రుణమాఫీ కాలే, ఇది పింఛనీ లేదు. మీరు అక్కడ వచ్చినాక నేను లేవను, స్వచ్ఛంగా నాకు ఒప్పుకోవాలి. అంతవరకు దాకా నేను ఉంటా. రమ్మను, నేను అబద్ధం ఆడితే తీసుకుపోయి చేయలేదమ్మను, దేనికైనా సిద్ధమే. చూడురన్న, చూడురి. సరే, ఈ బాపు అంటేనేమో 2 లక్షల కంటే పైన ఉన్నాయన మీదున్న అమౌంట్ కట్టు, అది కూడా చెప్పారు కాబట్టి ఈ దొంగల్ని మళ్ళీ అడుగుతూ ఉన్నాం. 2 lakhs అబవ్ ఉన్న వాళ్ళకు కూడా మీరు కట్టుకోండి, పడిపోతాయని చెప్పింది వాళ్ళే. వ్యవసాయ శాఖ గైడ్లైన్స్లో కూడా పెట్టుకుంది, మంత్రులు కూడా షెడ్యూల్ వస్తుందని చెప్పారు. సరే, ఈ బాపుది ముచ్చట అసలు 2 లోపట్నే ఉన్నోళ్ళది కంప్లీట్ కానోళ్ళే. నేను ఒక 100 సాక్ష్యాలు చూపిస్తా. ఎవడొస్తాడో రండి చర్చకి. ముఖ్యమంత్రి 100% పూర్తయిపోయిందని చెప్పినాక నిన్న 100% పూర్తయిపోయిందని అన్న మాటకు ఇగో నిన్ననే కదా, ఇది ఒకసారి చూడండి. ఎక్కువ దూరం ఏం లేదు కదా, నిన్నటి ముచ్చట్నే కదా ఇది. ఆయన 100% పూర్తయిపోయిందని చెప్పింది ఇప్పుడే విన్నాం, అందరూ విన్నారు, రాష్ట్ర ప్రజలందరికీ ఎరక. మరి ఆ 100% అంటే ఏ 100% నాకైతే అర్థం కాలేదు. ఒకసారి చూడండి. రైతు రుణమాఫీ మన నియోజకవర్గానికే జరిగింది. ఇంకా మిగిలిందంటే ఎక్కువ లేదన్నా ఒక 50 కోట్ల వరకే మిగిలింది. అది ఎట్లా మిగిలింది చెల్లె ఎమ్మెల్యే ఎట్లా మిగిలింది నిన్న కూడా చూసినాం మనము. మిగిలింది అని అన్నారు. అది ఆడ పక్కకు రేవంత్ రెడ్డి పెట్టుకునే అన్నది ఆ చెల్లె. ఇక్కడ చూడు, తీరా చూస్తే 50 కోట్లు ఉన్నది అంటే నాకు అర్థం కాలే. అంటే 100% దాటి 50 కోట్ల, లేకపోతే 100% లోపల 50 కోట్ల, లేకపోతే అసలు 100% అని చెప్పినోడిని ఏం అడగాలి, అసలు ఏం మాట్లాడాలి? ఇంత సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడే బదులు నాకు చేత కాదు అని దున్నపోత కదా, దున్నపోతో లేకపోతే ఏదో అంగజాలను ఎద్దుంటుంది కదా, అది కాడెత్తేసి పీక్తా చూడు, అట్లా పోతే అయిపోతుంది కదా, దరిద్రం పోతుంది కదా. నీతో కాదు అన్నప్పుడు నేను చెయ్యలేను అని చెప్పాలి, కానీ అయిపోయిందని చెప్పి అవతలని పిచ్చోని చేస్తే ఎట్లా కనబడుతున్నామని ఇలా రైతులు అడుగుతూ ఉన్నారు. మీ బతుకులు చేయడానికి కూడా అంటూ ఉన్నారు. 1,00,000 లోపు ఉన్నది కాదు, 1,00,000 లోపు ఉన్నది కాదు, టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పిర్రా. ఇప్పటిదాకా టెక్నికల్ ఇష్యూస్ గురించి మాట్లాడిన ఒక్క సన్నాసి లేడు. 32 రకాల టెక్నికల్ ఇష్యూస్ వల్ల చాలామందికి రైతు రుణమాఫీకి నోచుకోలేకపోయారు. వేలాది అకౌంట్లల్లో డబ్బులు పడలేకపోయినాయి. వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ మార్పించుకున్నారు. ఆధార్ నెంబర్ల నుంచి మొదలు పెడితే పట్టాదారు పాస్బుక్లో ఉన్నటువంటి డీటెయిల్స్తో సహా ఎక్కడ తేడా ఉన్నా బ్యాంకుల్లో, పట్టాదారు పాస్బుక్లో, ఆధార్ కార్డుల్లో, లేదా వేరే వాళ్ళే మ్యాప్ అయినా వేరే వాళ్ళే మ్యాప్ అవడంటే ఇదైతే విచిత్రం అయిపోయింది. ఎవరు చేసిండు? రైతు చేసిండా?
వేరే వాళ్ళ ఎవరియో అకౌంట్లో ఆయన దాంట్లో ఆయన వేయించుకున్నాడా? ఆయనకి ఇష్టం, ఆయనకు షోకా? ఏ దుర్మార్గుడు చేసిండు తప్పు? మరి ఎవడి వల్ల జరిగింది ఆ తప్పిదాలు? టెక్నికల్ ఇష్యూస్ అంటే ఎవడి వల్ల తప్పిదాలు జరిగినాయో మీరు చెప్పాలి. ఎవడు తప్పు చేసిండు? మరి రైతు పోయేమన్నా బ్యాంకులో తప్పు రాసి వచ్చిండా? తీసుకున్నాడు తప్ప, లోన్ తీసుకున్నది ఆయన్నే, రెన్యువల్ చేసేది ఆయనకే, పర్సను ఆయన్నే, చూస్తే ఆయనే కనబడతాడు నీకు. మళ్ళీ అలా నువ్వు కాదు, నీ తప్పు ఉన్నది, నీ ఆధార్లో వేరే పేరు ఉన్నది, ఇంట్లో వేరే పేరు ఉన్నది అంటే ఆ దానికి బాధ్యుడు ఎవడు? దాని ద్వారా సరి చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ అకౌంట్లలో జమ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉన్నది అనేదే ఇలా రాష్ట్ర రైతాంగం అంతా కూడా అడుగుతూ ఉంది. ఇప్పుడు ఆ టెక్నికల్ ఇష్యూస్ గురించి మాట్లాడరు. టెక్నికల్ ఇష్యూస్ అంటే అసలు ఇక పిచ్చి లేస్తుంది రైతులకైతే. అది ఏం టెక్నికల్ ఇష్యూ పాడైంది, దాని పేరేం పాడైంది అంటే వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? నేను చాలామంది రైతులతో మాట్లాడినప్పుడు అన్నారు, అన్న ఏదో టెక్నికల్ ఇష్యూ అట్లా కాదు అంటే అసలు దాన్ని ఆయన అదే ఒక ఇష్యూ ఏమో అనుకుంటున్నాడు. అన్న నాది టెక్నికల్ ఇష్యూ ఉందటనే, దీన్ని ఎట్లా తీసేయాలని నేను అడుగుతుండు. చెప్పురిగా టెక్నికల్ ఇష్యూ అంటే ఆయనకు ఉన్నటువంటి ఆయన డాక్యుమెంటేషన్లో ఉన్న ఫరక్తోని ఏదన్నా అటు ఇటు తప్పు జరిగితే కానీ రుణమాఫీని కూడా ఆయన ఏమనుకున్నాడంటే ఏదో టెక్నికల్ ఇష్యూ అటనే అంటున్నారు. ఏదో టెక్నికల్ ఏదో ఏంటో అంటే పాపం ఆయనకు అది తెలియక అది కూడా ఒక ఇష్యూ ఏమో అనుకున్నట్టుగా, అది కూడా ఒక ఇష్యూ. చిన్నప్పుడు కదా హనీమూన్ వైరు అని చెప్పి సినిమాలలో చూస్తే పురగాళ్ళని అడిగితే తెలుగు మీడియంలో ఏం తెలియని వాళ్ళకి హనీమూన్ అంటే ఒక ఊరేమో అనుకుంటోళ్ళు. అది కూడా ఏదైనా ఒక ఊరేమో, హనీమూన్ అనేది ఒక ఊరేమో అనుకుంటే పురగాళ్ళు మాట్లాడుకుంటే నేను హనీమూన్ పోతా అంటుండే. చూడు ఇట్లా గమ్మత్ ఎట్లా ఉంటుందంటే తెలవని వాళ్ళని ఇట్లా ఆగం చేస్తారన్నట్టు, ఆ పదానికి అర్థం తెలియకుండా ఆ పొరగాన్ని లాగమైనట్టు ఇలా వీళ్ళు కూడా టెక్నికల్ ఇష్యూ అంటే అది కూడా ఒక ఇష్యూ ఏమో అనుకొని దాన్ని కూడా ఎట్లన్నా తీసేయచ్చేమో, ఎవరిని తాడకన్నా పోతే ఎవరైనా తీస్తాడేమో అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈ టెక్నికల్ ఇష్యూస్ని సార్ట్అవుట్ చేసిన తర్వాత మరి సాల్వ్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉన్నది? చేసిన తర్వాత మీరు చేసినటువంటి అకౌంట్లు ఎన్ని ఎరకనా మీరు 5.5 లక్షల అకౌంట్లకి అమౌంట్లు వేయాల్సి ఉన్నదని చెప్పి ప్రకటించి ఖాళీ 3,22,000 మంది అకౌంట్లకు మాత్రం 3,000 కోట్లు పంపి సపరేట్గా కూర్చుంటారే, మరి మిగిలిన వాళ్ళందరూ గంగల కలిసినట్టా లేకపోతే అవసరం లేనట్టా, మీకు పట్టి లేనట్టా? 100% అయిపోయిందని చెప్పిన ఆ దద్దమ్మ మరి ఈ 50 కోట్లు ఇంకా ఉన్నదని ఒక కాన్స్టిట్యున్సీని చెప్పినాక ఇంటూ మనం 119 వేసుకుంటే అది 50 100 ఉండొచ్చు లేకపోతే 20 ఉండొచ్చు, కానీ యావరేజ్గా ఎన్ని వేల కోట్ల రూపాయలు అవుతుంది, ఎన్ని వందల కోట్లు అవుతా ఉన్నది. పైగా ఒకసారి చూడండి, మరి 100% అయిపోయిందని నువ్వు చెప్పినాక ఇప్పుడు ఉన్నోళ్ళంతా పక్క రాష్ట్ర వల్ల, ఆంధ్రప్రదేశ్ వల్ల, మహారాష్ట్ర వల్ల, కర్ణాటక వల్ల చెప్పురు కదా, అదనే చెప్పురు కదా. మీరు ఇక్కడ వాళ్ళు కాదరా నాయన, మీ భూములు ఇడ లేవు, మాకు సంబంధం లేదని అదనే చెప్పేసేది. వీళ్ళంతా మా రైతులు కాదని చెప్పరు. లేదా బంగ్లాదేశ్, శ్రీలంక వీళ్ళంతా ఎక్కడికెళ్ళో వలస వచ్చారు కాబట్టి వీళ్ళకి చెయ్యమని చెప్పినా అయిపోతుండే. నువ్వు 100% అయిపోయిందని చెప్పినాడే నీవు నిజంగా చెప్తాను, నీ క్రెడిబిలిటీ మొత్తం పీకింది. ఏనాడైతే నువ్వు 100% నేను 2 లక్షల లోపు రుణమాఫీ చేసేసినా అని నువ్వు ప్రకటించుకున్నావో ఆనాడే నీ క్రెడిబిలిటీ అంతా నాశనం అయిపోయింది. నీ మాటలన్నీ కూడా దొంగ మాటలని అర్థమైపోయింది ఈ రాష్ట్ర రైతాంగానికి అంతా కూడా. అయితే ఇక్కడ